సాగర్ తీరం పరిశుభ్రతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఇన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో శనివారం నాడు కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నరసాపురం శాసనసభ్యుడు బుమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం, స్ఫూర్తి న్యూస్, నరసాపురం. నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంచుకోవడానికి వచ్చిన గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం 10 రోజుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్వచ్ఛ హీ సేవ పేరుతోటి మన జిల్లాలో చేసుకుంటున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ క్లీన్లీనెస్ అనేది ఈ 10 రోజులు మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మనం క్లీన్లీనెస్ ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒక మెసేజ్ పిల్లల ద్వారా, పెద్దల ద్వారా అందరూ మనం పదే మనం చెప్పుకుంటున్న ఒక పాఠం ఇది. మనం శుభ్రంగా ఉండాలి, మనం ఉన్న ఇంటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మనందరూ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శుభ్రత, పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా మనం శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు కానీ మన ఇల్లు కానీ అన్ని శుభ్రంగా ఉండే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వాకింగ్ పాటిస్తూ, అంటే పొరుగు దేశాలు చూడండి, యూరోప్ దేశాలు కానీ మన పక్కనున్న దేశాలు కూడా, చిన్న చిన్న దేశాలు కూడా అక్కడ చాలా శుభ్రతలో చాలా ముందున్నారు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఎల్లనపేట మండలం దబ్బపాడు గ్రామంలో శనివారం నాడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యుడు మామిడి గోవిందరావు, టెక్కల ఆర్డీఓ సుదర్శన్ ద్వారా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇంటింటికి వచ్చి మంచి ప్రభుత్వం అనే బ్రోచర్ను పంపిణీ చేసి మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. సదాశివులు నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. ఇది మంచి ప్రభుత్వం. ఎంజీఆర్ నాయకత్వం, ఎంజీఆర్ నాయకత్వం. సైకో పరిపాలన పోవాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తే ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుంది. మా అందరి ఆశయాలు అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పి మీ అందరూ రాత్రాపదలు కష్టపడి ఈ రోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావడానికి గల కారణమైన మీ అందరికీ పేరు పేరున నమస్కరించి నమస్కారాలు. గోకుల తిరుమల పారిజాతగిరిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు జంగారెడ్డిగూడెం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోతునూరు రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణిక్యుల రాంబాబు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసి చేతల ప్రభుత్వం అని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు, మండల అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణలు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 3 గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్యామచంద్ర శేషుతో పాటు సాయిలు సత్యనారాయణ ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు అన్ని విధాల ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. Please like, share, subscribe our channel.